ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన జీవితాలను క్రీస్తు అనే బండపైన కట్టుకోవాలండి. ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటామన్నమాట. ఏమి వచ్చినప్పటికీ కూడా కదిలించబడము. అలల్లాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా, తుఫాను లాంటి శోధనలు వచ్చినా, ఏది ఏమైనా కానీ కదిలింపబడము. ఎందుకంటే క్రీస్తు అనే బండ మన జీవితాలకి పునాదిగా ఉంది కనుక, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఇటు అటు చెదిరిపోమండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే ఏకాగ్రత కావాలి. పరిశుద్ధాత్మని ఆహ్వానించాలంటే మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. మనల్ని మనం పవిత్రంగా మన హృదయాలను శుద్ధీకరించుకుంటూ, పాపానికి చోటు లేకుండా మన హృదయము నలుమూలలా కడిగి శుభ్రం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయాలలోనికి వచ్చి నిత్య నివాసం చేస్తారండి. మన జీవితాల్లోనికి వచ్చి ఆయన మనల్ని ఏల్తారు, మనల్ని నడిపిస్తారు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన మొరలెడతాడండి. అలాంటి అవకాశం మనం ఇచ్చే వారంగా ఉండాలి అని అంటే పూర్తిగా లోక కార్యాలకి స్టిఫ్ నెక్ అయిపోవాలి. పరిశుద్ధుని కార్యాలకి మనము మెల్ట్ అయిపోవాలండి. ఎలా నడిపిస్తే అలా చిత్తం ప్రభువా అని మనము నడిపింపబడాలి. పరిశుద్ధాత్ముడు మంచి బాటలో నడిపించడానికే మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మనము సాకులు పోకులు చెప్పకుండా, అతి కష్టం మీద నడవకుండా, ఇష్టపడి పరిశుద్ధాత్ముడు నడిపించే త్రోవలో మనం వెళ్ళామంటే జయ జెండా చేత పట్టుకొని క్రీస్తు వారి సన్నిధిలో మనము నిత్య నివాసం చేయడానికి మనకు అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఆయన ఈ లోకాన్ని జయించేశారు కనుకనే తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడు కావడం జరిగింది కదా. అలాగే మనం కూడా ఈ లోకాన్ని జయించినట్లయితే క్రీస్తు వారి పక్కన మనకు కూడా చోటిస్తారండి. ప్రకటనలో ఉంటుంది అది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. 3వ అధ్యాయం 21వ వచనంలో జయించిన వారికి ఆయన పక్కన కూర్చున్నటువంటి గొప్ప అవకాశం దొరుకుతుంది కనుక లోకాశల చేత ఈడ్వబడకుండా, లోకానికి మనము నెట్టబడకుండా మనము జయించేద్దాం. కష్టమా? మనము ఇష్టపడి ప్రభు కార్యాలు చేసినట్లయితే కష్టమేమీ కాదండి, చాలా సులభం అండి. ప్రతి విషయంలో కూడా మనం ఎంతకంతకి బైబిల్ చదువుతామో ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు అనేది మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. కనుక ప్రభు మార్గాలని మనం వెంబడించి, ఆయన మనకి చూపించిన మాదిరిని అనుసరించి ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నామనుకోండి, విజయం మనదే, ఇక అపజయమే లేదు. మనము ఒక్క స్టెప్ ఇష్టపడి తీసుకుంటే లెక్కకు మించినన్ని స్టెప్స్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేయించేస్తారు. కనుక మనము దిగులు చెందొద్దు, కలత చెందొద్దు. ఆయన మీద నమ్మకం ఉంచి ప్రభువారు అంతా మంచే చేస్తారన్న విశ్వాసంతో ఆయన నడిపించే అడుగు జాడల్లో సంతోషంగా ఉత్సాహ గానాలతో నడిచి ఆయన నామానికి మహిమకరంగా జీవిద్దామా? అప్పుడు మనం నడవలసిన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. జలములలో పడి వెళ్ళినా మనకేమీ కాదు. అలాగని ఉత్తపునాన జలాల మీద నడిచేయడానికి ప్రయత్నించి అలా ప్రభువారిని శోధించకూడదు. మనకి అనుకోకుండా జరిగే ప్రమాదాలలో ఆయన కాపుదల భద్రతనిచ్చి మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. అమ్మో, ఇంత ఘోరమైన సంఘటన జరిగింది, అది ఏవైనా కానివ్వండి, ప్రభువారు నాకు ఇంత ప్రొటెక్షన్ ఇచ్చారని మనం అనుకోకుండానే మన కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరం కావు కనుక అట్టి మహత్కార్యాలు మన పట్ల చేస్తూ మనల్ని అద్భుత రీతిగా అలనాడు ఇశ్రాయేలీయులని అరణ్య మార్గంలో నడిపించలేదా? ఆయన ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశారు, ఆయన ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, వారికి ఏ మేలు కొదువై లేదు. అంతగా దీవించి, అంతగా ఆశీర్వదించి ప్రభువారు ఆయన అడుగు జాడల్లో నడిపించుకున్నారండి. మనం ఏ విషయంలో కూడా ప్రభువారిని విసిగించేటట్లుగా ఉండకూడదు. మనం ఏ విషయంలో కూడా ఆయన ఎందుకు వీరిని సృష్టించాను అని ఆయన హృదయంలో నొచ్చుకునేటట్లుగా ఉండకూడదు. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. దేవుడు మనందరినీ
ఈ చిన్న వాక్య భాగము ద్వారా యూద పత్రిక 21, 22 వచనాల ద్వారా దీవించి ఆశీర్వదించి క్రీస్తు ప్రేమలో వర్ధిల్లు చేయునుగాక. ఆమేన్.